ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనతో వాక్య సందేశంలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, మీకే వందనములు, స్తోత్రములు. బోరబండ కళాశాల ద్వారా జరుగుతున్నటువంటి లేఖనాల పరిశోధన సదస్సు మీ మహిమార్థమై జరిగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ పిల్లలు ఎంతో ఆసక్తిగా మీ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి విచ్చేసి ఉన్నారు. ఆశ కలిగిన ప్రతి హృదయమును మీ వాక్యము చేత తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా మీకు మహిమకరంగా ఈ సెమినార్ అంతటిని జరిగించమని, ఈ సమయంలో మీ మంచి మాటల్లోనికి వెళ్తున్నాం, మీ మాటలతో మా హృదయాలు నింపుమని, వాక్య భావజాలలోనికి మేము వెళ్ళి మీ మనసును గ్రహించడానికి శక్తిని ప్రసాదించుమని, లోక నీతిని కాక మీ నీతిని అనుసరించి బ్రతకటానికి కృప చేయమని యేసు ద్వారా ఈ ప్రార్థన మీకు చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు నామములో వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి కళాశాలకు సంబంధించినటువంటి లెక్చరర్స్కి, ప్రియులైనటువంటి మా BY ఫ్యామిలీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మనం ఒక మంచి విషయాన్ని తెచ్చుకోబోతున్నాం. శత్రుత్వాన్ని చంపే ఆయుధం ఏది? సహజంగా శత్రువును చంపటానికి ఆయుధం తయారు చేస్తారు. శత్రువును చంపటానికి ఆయుధాన్ని సిద్ధం చేస్తారు. హేబేలుని కయ్యను రాళ్లతో కొట్టి చంపాడు అని చెప్పుకోవచ్చు. రాజులు ఎవరినైనా హతమార్చాలి అంటే యుద్ధంలో కత్తి చేత హతమారుస్తారు. డాలుతో కొట్టి చంపేవారు కొందరైతే కత్తి చేత చంపేవారు కొందరు. ఇలా ఒక మనిషిని చంపటానికి మారణాయుధాలు ఎన్నో ఉపయోగిస్తున్నారు. ఈరోజు మనిషిని చంపటానికి ఎన్నో ఆయుధాలు వచ్చాయి. ఒక చోట మర్డర్ జరిగితే, హత్య జరిగితే, హత్యా స్థలంలో నేరస్తుడు వాడిన ఏ వస్తువైనా సరే వాటిని పోలీసులు అదుపులోనికి తీసుకుంటారు నేరస్తుడితో పాటు. ఆవేశంలో ఒక కత్తి తీసుకొని ఒక వ్యక్తిని పొడిచి చంపి ఆ కత్తి అక్కడే వదిలేసి వెళ్ళిపోతే నేరస్తుడు, ఆ చంపబడిన ఆ వ్యక్తి దగ్గర దొరికిన కత్తిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుంది న్యాయ వ్యవస్థ. పోలీసులు జడ్జి గారి ముందు ఈ కత్తితో పొడిచి చంపాడు అని ప్రవేశపెడతారు. అంటే ఒక వ్యక్తిని చంపటానికి వాడిన ఆయుధం కూడా చాలా ప్రాముఖ్యమైనది అని మనకి అర్థమవుతుంది. చంపిన వ్యక్తి ఎంత ముఖ్యంగా కనపడతాడో, దేని చేత చంపాడో అది కూడా ముఖ్యమైనదిగా మనకి కనపడుతుంది. కాబట్టి శత్రువును చంపటానికి ఆయుధాలు సిద్ధం చేసేవారిని మనం చూస్తున్నాం. మరి లోకం చెప్పినట్టు దేవుడు కూడా చెబితే లోకానికి దేవుడికి తేడా ఏముంది చెప్పండి?
లోకం చేసినట్లే దేవుడు చెయ్యమని చెబితే లోకానికి దేవుడికి తేడా ఏముందండి? లోకం చేసినట్లు లోకం చెప్పినట్టు దేవుడు ఎప్పుడూ చెప్పడు. మనం ప్రారంభంలో చూస్తే, ప్రారంభము అంటే వాక్యము లేని కాలము, అజ్ఞాన కాలము. ఇప్పుడు మనకు వాక్యం ఉన్నంతగా వారికి వాక్యము లేని కాలంలోనికి మనం వెళ్ళిపోతే శత్రువుల మీద పగ తీర్చుకోవటానికి దేవుడు ఇశ్రాయేలు సమాజానికి అవకాశం ఇచ్చాడు. శత్రువుల మీద పగ తీర్చుకునే అవకాశం ఇచ్చాడు ఇశ్రాయేలు సమాజానికి. అయితే అలా శత్రువుల మీద పగ తీర్చుకునే సమయంలో యుద్ధ నీతి ఏంటంటే, ఆ రోజున చీకటి పడిన తర్వాత యుద్ధము చెయ్యకూడదు. ఇది యుద్ధ నీతి. యుద్ధానికి కూడా నీతి ఉంటుంది అంటే ఉంటుంది. యుద్ధ నీతి ఉంటుంది, రాజనీతి ఉంటుంది. యుద్ధ నియమావళి ఏంటంటే, సూర్యుడు ఉన్నంత వరకే యుద్ధం చేయాలి. అస్తమయం ప్రారంభమైన తర్వాత రాత్రి వేళ యుద్ధం చెయ్యకూడదు. అలా చేస్తే అది అధర్మ యుద్ధం అంటారు. ప్రారంభాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు శత్రువులపై పగ తీర్చుకోమని చెప్పాడు. పగ తీర్చుకోమని చెప్పాడు. తీర్చుకోవటానికి దేవుడు సమయం కూడా ఇచ్చాడు. మనందరికీ బాగా తెలిసిన సందర్భం యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయములో 12వ వచనం నుంచి రాయబడిన సందర్భం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం నుంచి ఒక్కసారి మనం చూస్తే అక్కడ చూడండి, యెహోషువ దేవుడికి ప్రార్థిస్తున్నాడు. ఏమని? యెహోవా, ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. సూర్యుడా గిబియోనులో నిలవాలి, చంద్రుడా అయ్యాలోయలో నిలవాలి. జనులు తమ శత్రులపై పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచాడు, చంద్రుడు ఆగాడు. మనం ఒకరోజు ఇశ్రాయేలు సమాజాన్ని మనం చూస్తుంటే, ఇశ్రాయేలీలు తమ శత్రులపై పగ తీర్చుకోవటానికి సూర్యుడు అస్తమించే సమయం వస్తే ఆ సూర్యుడిని కూడా నిలిపి వారిపై పగ తీర్చుకోమని దేవుడు చెప్పినట్లు, పగ తీర్చుకోవటానికి దేవుడు వెనకాల సపోర్ట్ చేస్తున్నట్టు యెహోషువ ప్రార్థిస్తే సూర్యచంద్రులను సైతం నిలిపివేసినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ప్రారంభాన్ని మనం చూస్తే శత్రువులపై పగ తీర్చుకునే అవకాశం ఆనాటి దేవుని ప్రజలకు ఉంది. ఇది ప్రారంభం, ఇది ఫైనల్ కాదు. బైబిల్ మనం చదువుతున్నప్పుడు కాలాన్ని మనం చాలా పరిధిలోనికి తీసుకోవాలి. కాలాన్ని బట్టి బైబిల్లో దేవుడి నిర్ణయాలలో జరిగిన మార్పులు మనం గమనించాలి. ఇది గమనించుకోకుండా మనం బైబిల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనం బైబిల్ ముందు అజ్ఞానులుగా మిగిలిపోతాం. కాలం చాలా ఇంపార్టెంటు, కాలాన్ని బట్టి జరిగిన మార్పులు చాలా ఇంపార్టెంటు. ఇది యెహోషువ కాలంలో జరిగిన సందర్భం. కానీ ఆ తర్వాత దేవుడు తన నిర్ణయాలలో మార్పు తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. తన నిర్ణయాలలో మార్పులు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక్కసారి తన నిర్ణయాలలో ఏ రకమైన మార్పులకు చోటిచ్చాడో దేవుడు యెషయా గ్రంథంలోనికి మనం వెళ్దాం. యెషయా గ్రంథంలోనికి వెళితే తన నిర్ణయంలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఒక్కసారి మనం బైబిల్ విప్పు చూద్దామా? 2వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ అధ్యాయము ఒకసారి మనం 1
4వ వచనం చదువుకుందాం. ఎందుకంటే 2వ అధ్యాయంలో 2వ వచనం నుంచి మనందరికి బాగా తెలిసిన సందర్భం. 2 నుంచి 3 వరకు ఇది చాలాసార్లు మనం చదువుకున్నాం. కానీ 4వ వచనం దగ్గరకు రాలే, మనం అక్కడ ఆగిపోయాం. 2-3 వచనాల దగ్గర ఆగిపోయాం. ఈ సందర్భం ఏమిటి అని మనం ఆలోచిస్తే 2వ వచనం మొదటిగా చదువుకొని 2-3 చదువుకొని 4కి వెళ్దాం. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా పర్వత శిఖరము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త జనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుంచి ధర్మశాస్త్రము యెరూషలేములో నుంచి యెహోవా వాక్కులు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండని, ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును అని ఆయన త్రోవలో నడుచుదామని చెప్పుకొందురు. ఇది మనం ఎక్కడ చెప్పుకున్నాం? ఈ సందర్భాన్ని ఎక్కడ ఎక్కువగా మనం వాడుకున్నాము అంటే యేసు రాజ్యం ఎక్కడా అనే ఒక పాఠంలో ఈ సందర్భాన్ని మనం తీసుకుంటాం. అవునా కదండి? మీరందరూ వినే ఉంటారుగా. యేసు రాజ్య స్థాపనను గూర్చినటువంటి సందర్భం ఇది. అవునా? చాలాసార్లు మనం చదువుకున్నాం. అంటే యేసుక్రీస్తు భూమి మీదకి రాబోతున్నాడు, అంత్యదినములలో ఒక రాజ్యం స్థాపించబడబోతుంది, ఒక దేవుని రాజ్యము దేవుని సంఘము స్థాపించబడబోతుంది అన్నది ఇక్కడ యెషయా గారి ద్వారా ముందుగా దేవుడు చెబుతున్నటువంటి మాటలు. అంటే సంఘం అనేది స్థాపించబడితే, దేవుని రాజ్య స్థాపన జరిగితే, పరలోక రాజ్య స్థాపన భూమి మీద జరిగితే ఆ రాజ్యములో పరిస్థితులు ఎలా ఉండాలో ఎలా ఉంటాయో ఈ సందర్భం నుంచి ప్రారంభించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 4వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. ఆయన మధ్యవర్తి అయి న్యాయము తీరుస్తాడు, అన్ని జనులకు అనేక జనములకు తీర్పు తీరుస్తును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేతురు అనేసాడు. చూడండి, ఏమర్థమైందండి ఈ సందర్భం మీకు? దేవుని రాజ్యములో ప్రజలు ఎలా ఉంటారో, దేవుని సంఘము క్రీస్తు సంఘము అనే దేవుని రాజ్యములో ప్రజలు ఎలా ఉంటారో తెలియచేస్తున్న సందర్భం ఇది. ఎలా ఉంటారట? తమ ఖడ్గములను నాగటి నక్కులుగా. ఖడ్గం అంటే ఎలా ఉంటుందండి? ఖడ్గం అంటే ఎలా ఉంటుంది? తల్వారు కైసే ఇలా ఉంటుంది. అవునా? ఎలా ఉంటుంది. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేయాలట? నా ఖడ్గాన్ని ఏం చేస్తారట? ఈ రాజ్యంలో ఉన్నవారు నాగటి నక్కులుగా మార్చేస్తారట. అంటే ఖడ్గం అంటే ఎలా ఉండేది, ఇప్పుడు నాగటి నక్కు అంటే ఎలా ఉంటుంది? ఎలా మారిపోతాయి. చూసారా నాగలి నక్కు ఎలా ఉంటుందో? చూసారంటే 2 ఎడ్లు కట్టి పొలం దున్నే నాగలి నక్కును చూడండి ఎలా ఉంటుందో. భూమిని దున్నటానికి వాడే నాగటి నక్కండి. దేవుని రాజ్యములో ఉన్న దేవుని ప్రజలు కత్తి వాడరు, తమ కత్తులను నాగటి నక్కులుగా చేస్తారు. నాగటి నక్కులుగా తమ ఖడ్గాలను చేస్తారు, తమ ఈటెలను. అంటే యుద్ధం చేసేవాడికి ఏముంటుందమ్మా? ఈ చేతిలో కుడి చేతిలో కత్తి ఉంటుంది, ఎడం చేతిలో ఏముంటుంది? డాల్ ఉంటుంది. లేదు అంటే కింద చెప్తున్నాడు కదా, ఈటే అన్నాడు చూడండి. ఈ చేతిలో ఉంటే కత్తెన్న ఉండాలి, లేదంటే ఈటైనా ఉండాలి. ఎడం చేతిలో ఏముండాలి? డాల్ ఉండాలి. ఇది లోకములో ఎవరు యుద్ధానికి వెళ్ళినా,
లోకములో ఎవరి మీద ఎవరు యుద్ధం చేసినా వాడే విధానము. కానీ దేవుని సంఘమనే రాజ్యములో ఉన్నవారు తమ కత్తులను నాగటి నక్కులుగా మార్చేస్తారు. తమ ఈటెలను ఎలా మార్చేస్తారట? మచ్చు కత్తులుగా మార్చేస్తారు. అంటే ఇక కత్తులు కటార్లు తీసుకొని యుద్ధం చేసేది ఏమీ ఉండదు. ఎక్కడా? దేవుని రాజ్యములోని ప్రజల మధ్య జరగబోతుంది ఇది. ఇక వాళ్ళు అసలు యుద్ధమే చెయ్యరు, యుద్ధం మాంచేస్తారు ఇక అన్నాడు. అంటే క్రైస్తవులకి యుద్ధాలు లేవు. ఇంకెక్కడ యుద్ధం? కత్తులనే నాగటి నక్కులుగా మార్చేసిన తర్వాత, ఈటెలనే మచ్చుకత్తులుగా మార్చేసిన తర్వాత ఇంకెక్కడ యుద్ధం చెప్పండి? యుద్ధం మానేయాలి. ఎవరు? దేవుని సంఘములో ఉన్నవారు. యుద్ధాలేం లేవండి. ఆ యుద్ధాలు పోయాయండి క్రైస్తవుల మధ్య. ఏ యుద్ధాలు వచ్చాయి తెలుసా? మాటల యుద్ధాలు వచ్చాయండి ఇప్పుడు. అవునా? ఆ యుద్ధాలు పోయాయి. నిజంగా దేవుడు ఎవరిని ద్వేషించొద్దు, దీవించండి, శపించొద్దు అని చెప్పి మనందరికీ లాకులేశాడు. కానీ ఏం పర్లే, ఇశ్రాయేలీలాగా మీరు కూడా ఆ శత్రువుడి మీద పగ తీర్చుకోండి అంటే ఒక్కసారి అలా విడిచిపెడితే మనం కూడా పవిత్ర యుద్ధం చేసేస్తాం. అవునా? జిహాద్ పేరిట వెళ్ళిపోతాం సమాజంలోనికి. కత్తులు, ఈటలు, బల్యాలు, డాలులు పట్టుకొని వెళ్ళిపోతాం. ఈరోజు ఎంతోమంది పవిత్ర యుద్ధాల పేరిట చేస్తుంది అదే. మా మతం కోసం మేము పవిత్ర యుద్ధం చేస్తాం, జిహాద్ చేస్తామని వస్తున్నారు. ఇటు ముస్లిమ్స్ అయినా అటు హిందూ సోదరులైనా వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని నిలపటం కోసం అవసరమైతే కర్ర పట్టుకోరైనా సమాజంలోకి వెళ్ళాలి, ధర్మాన్ని నిలపటం కోసం అంటున్నారు. కానీ దేవుడు అది చెప్పలేదు. ఎప్పుడో యెహోషువ కాలంలో మనం చూసాం. కానీ చూడండి, క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు మారుస్తున్న యుద్ధ విధానం. మరి ఇప్పుడు ఆ సంఘంలోనే మనం ఉన్నాం, ఆ చట్ట పరిధిలోనే మనం ఉన్నాం, ఆ సంఘములోనే ఉన్నాం, ఆ చట్ట పరిధిలోనే మనం ఉన్నాం. కాబట్టి క్రైస్తవులకి యుద్ధాలు లేవు. యుద్ధాలు మాన్పించేదని అన్నాడు దేవుడు. యుద్ధాలు లేవు ఇక మనకి. అయితే మరి శత్రుత్వాన్ని చంపటం ఎలా? శత్రువుని చంపటం ఎలా? శత్రుత్వాన్ని చంపటం ఎలా? శత్రువును చంపటం ఎలా? మనకి ఏవి లేవే. లోకంలో ఉన్నటువంటి యుద్ధ నీతికి మనకు లేదు కదా. కత్తి పట్టుకోవాల్సిన, ఈట పట్టుకోవాల్సిన పరిస్థితి లేదు కదా. యుద్ధ రంగంలో దిగే పరిస్థితి ఇప్పుడు మనకు లేదు కదా. నేను మాన్పించేదని అన్నాడు కదా దేవుడు సంఘంలో ఉన్నవారితో. మరి శత్రువు ఎలా మరణిస్తాడు? శత్రుత్వాన్ని ఎలా చంపేయాలి? మన శత్రువులను ఎలా చంపాలి? శత్రుత్వాన్ని ఎలా చంపేయాలి? ఆలోచించండి. ఇన్ని మార్పులు బైబిల్లో జరుగుతున్నాయని ఎవరు గ్రహించలేకపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇన్ని మార్పులు, ఇంత పెద్ద మార్పుకు నాంది పలికాడు సంఘానికని దేవుడు ఎవరికి అర్థం కాలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. నేటికి పాత విధానాన్ని కొనసాగిస్తున్నారు కదండి కొంతమంది. అవకాశం ఇయ్యాలే కానీ గల్లాలు పట్టుకొని తన్నుకుండే వాళ్ళు కూడా లేరా? దొరికింది అవకాశం దొరికితే అలా చేస్తున్నారు, తన్నుకుంటున్నారు. అసలు యుద్ధమే నేను మాన్పించేస్తానని అంటే నిజంగా సహోదరుల మధ్య ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయండి ఈరోజు. మాటల వారు, చూపుల వారు,
కొంతమంది శత్రువు కనపడితే చూపులతోనే చంపేస్తారు. ఆడి చూపుల్లోనే అర్థమైపోద్ది ఎంత ద్వేషం లోపట ఉన్నదో కదండి. ఎంత ద్వేషం ఉన్నదో ఆ చూపుల్లో అర్థమైపోద్ది, మాటల్లో అర్థమైపోతూ ఉంటుంది. ఇది కాదు దేవుడు కోరుకుంది సంఘానికి. సంఘంలో ఉన్నవారి నుంచి ఇది కాదు దేవుడు కోరుకుంది. ఇంత మార్పు తీసుకురావాలనుకున్నాడు కదా దేవుడు. ఆ దేవుడే చెప్పాలి శత్రువుని ఎలా చంపాలో, శత్రుత్వాన్ని ఎలా చంపాలో. ఆ దేవుడే చెప్పాలి, ఆ దేవుడే చెప్పాలి. ఎందుకంటే ప్రతిదానికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది మనకి? బైబిల్. బైబిల్ ఎంత బాగుంది, చదవండి ఆ మాట, ఎంత బాగుంది చూడండి. మళ్ళీ 4వ వచనం నుంచి ఏమండి? ఆయన మధ్యవర్తి అయి, యేసుక్రీస్తు మధ్యవర్తి అయి అన్యజనులకు, సమస్త అన్యజనులు ఆయన మందిరంలోనికి వచ్చేస్తారు అన్నాడు కదా. వారికి ఏం చేస్తాడు ఆయన? అనేక జనములకు న్యాయం చేస్తాడు, తీర్పు తీరుస్తాడు. వారు అలా దేవుడి రాజ్యములోనికి, సంఘములోనికి, మందిరములోనికి వచ్చిన వారు తమ ఖడ్గములకు నాగటి నక్కులుగా చేస్తారు, తమ ఈటలను మచ్చుకత్తులుగా మార్చేసుకుంటారు. జనము మీదికి జనము ఖడ్గం ఎత్తక ఉంటారు, యుద్ధము చేయ నేర్చుకొనరు, వారు మానుకుంటారు. మానిపించేస్తానన్నాడు చూడండి. ఇది మనందరి జీవితంలో అన్వయించుకోవలసిన మాటలు. ఈ మాటలు మనందరి బ్రతుకులో అన్వయించుకోవాలి. అర్థమవుతుందా? రాజ్యం మీదికి రాజ్యం లేసే పరిస్థితి ఏమి ఉండదట. బైబిల్ అర్థమైతే అండి యుద్ధాల జోలికి వెళ్ళదండి. క్రైస్తవులైన వారు యుద్ధాలు చెయ్యటానికి వెళ్ళరు. అమెరికా క్రైస్తవ దేశం, మరొక దేశం మీదకి ఎందుకు యుద్ధానికి వెళ్తుంది? ఏం బైబిల్ తెలీదా? బైబిల్ తెలీదా వారికి? తెలుసండి. 2011 సంవత్సరం ఒసామా బిన్ లాడెన్ ఆ WTC టవర్స్ను కూల్చేసిన తర్వాత అమెరికా వారిపై యుద్ధం ప్రకటించింది. అలా ప్రకటించిన సమయంలో ఆ రోజు ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? జార్జ్ బుష్. అప్పుడు తన సైన్యం అంతటిని వారిపై యుద్ధానికి పంపించేటప్పుడు ఒక లేఖనం చదివి వినిపిస్తున్నాడు ఆయన. ఏంటో తెలుసా? కీర్తన గ్రంథములో గాఢాంధకారపు లోయలలో నీవు నడిచినను, ఆ వాక్యం చదివి పంపిస్తున్నాడండి. ఎవరో ఒక దేశాధ్యక్షుడు. అంటే దేశాధ్యక్షుడు కూడా బైబిల్ అర్థం కాలేదా? అర్థం కాలే. ఇక ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం యుద్ధానికి వెళ్ళదు, యుద్ధం మాన్పించేస్తాను, వారి ఖడ్గం ఎత్తరు అని దేవుడు చెబితే అది అర్థం కాలేదంటే అర్థం అవ్వలేదండి. అందుకేనండి జయశాలి గారు చెప్పాడు, ప్రపంచంలో ఎవ్వడికి బైబిల్ తెలియదు, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ తప్ప అన్నాడండి. అందుకేనండి ఆయన రంకె వేసి చెప్పాడు, మాకు తప్ప బైబిల్ ఎవరికి తెలియదని. అర్థమై ఉంటే యుద్ధం ఎందుకు చేస్తారు చెప్పండి? యుద్ధం చెయ్యరు, ఖడ్గమెత్తరు, యుద్ధం మాన్పించేదను. ఇదండి దేవుడు శత్రువులపై పగ తీర్చుకునే పరిస్థితి నుంచి శత్రువులపై యుద్ధమే వద్దనే స్థితికి తీసుకొచ్చినటువంటి దేవుడు తన నిర్ణయంలో మార్పు. నిజమండి. మరి ఎలా? శత్రుత్వం అలా మిగిలిపోతుంది, శత్రువు కూడా అలాగే ఉండిపోతున్నాడు. వీటిని చంపటం ఎలా? వీటిని చంపటానికి దేవుడు తయారు చేసిన ఆయుధం ఏంటి? ఇది మన ముందున్నటువంటి ప్రశ్న. ఇది మన ముందున్న ప్రశ్న. ఏమండి? సామెతల గ్రంథం 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయము 21,
22 శత్రుత్వాన్ని ఎలా చంపాలో, శత్రువుని ఎలా చంపాలో పరిష్కారం చెబుతున్నాడు. నీ పగవాడు ఆకలిగొని ఉంటే ఆ భోజనం పెట్టు. అక్కడ ఆగండి, ఇక అక్కడ ఆగండి. ఎందుకంటే మనకి కంగారు ఎక్కువ అండి, తొందర ఎక్కువ అండి. అలా చదువుకుంటూ వెళ్ళిపోతామండి. నిలబడాలి ఒక వాక్యం మీద. దాని సారం మనకు తెలియాలంటే ఏం చేయాలి? నిలబడాలి. శత్రువుకి ఏం పెట్టాలట? భోజనం పెట్టాలట. శత్రువుకి ఏం పెట్టాలట? ఇది యేసుక్రీస్తు కూడా చెప్పాడు కదండి, కొత్త నిబంధనలో చెప్పాడా లేదా? శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి ఏం పెట్టాలి? భోజనం పెట్టాలన్నాడు. చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17 తర్వాత ఉంటుంది, ఒకసారి చదవండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, మీకు మీరు పగ తీర్చుకోవద్దు, దేవుని ఉగ్రతకు చోటియ్యండి. పగ తీర్చుకునట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను అని ప్రభు చెబుతున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు. శత్రుత్వాన్ని చంపటానికి దేవుడు చూపిస్తున్న పరిష్కారం, ప్రియమైన దేవుని పిల్లలారా, శత్రుత్వాన్ని చంపటానికి దేవుడు చూపిస్తున్న పరిష్కారం. శత్రువును చంపాలంటే ముందు అతనిలో ఉన్న శత్రుత్వాన్ని చంపాలి. ఇదిగో, శత్రుత్వాన్ని చంపాలంటే నీ శత్రువుకు నువ్వు భోజనం పెట్టాలి అన్నాడు. చూడండి, ఇది నాగటి నక్కులుగా చేసుకోవటం అంటే. ఖడ్గాన్ని ఏం చేసుకుంటారని చెప్పాడు? రాజ్యంలో ఉన్నవారు నాగటి నక్కులుగా చేసుకుంటారు అన్నట్టు. శత్రువు కనపడితే అతన్ని చంపాలనుకోవటం కాదు నువ్వు చేయాల్సింది. శత్రువు కనిపిస్తే అతన్ని ఎలా చంపుదామని ఆయుధం తయారు చేయటం కాదు నువ్వు చేయాల్సింది. నీ ఆయుధాన్ని నాగటి నక్కులుగా నువ్వు చేసుకోవాలి అని ఒకరోజు యెషయా గారి ద్వారా తెలియచేసి అంటున్నాడు, నీ శత్రువు నీ కనపడితే నువ్వు ఇంటికి పిలిచి అతనికి ఏం పెట్టాలి? భోజనం. ఇది నిజమా? ఇది నిజమా? నిజం. ఇది దేవుడు ఒక ట్రైలర్ వేసి చూపించాడు పాత నిబంధనలోనే. ట్రైలర్ అంటే మీకు తెలుసుగా, మూవీకి ముందు ఏం వేస్తారు? ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు కూడా మనకి ట్రైలర్ వేస్తారా, టోటల్ షార్ట్ మూవీ వేస్తారా, తర్వాత చూద్దాం. కానీ దేవుడు ఏం చేశాడు? శత్రుత్వాన్ని ఎలా చంపాలో, శత్రువుని ఎలా చంపాలో ట్రయల్ రేస్ చూపించాడు పాత నిబంధన గ్రంథంలో. ఇది ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి. దానికి బీజం ఇదిగో చూద్దాం ఎలా వేసుకుంటూ వచ్చాడో, ఎలా పరిష్కారాన్ని చూపించాడో. రాజుల 2వ గ్రంథములో 6వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము. ఏమండి? 2వ గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం నుంచి 23 వరకు చదువుకుందాం. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు, ఏమండి ఈ సందర్భం మీకు నేను చెప్తా వినండి. ఇశ్రాయేలీలు ఉన్నారు, జాగ్రత్తగా వినండి. రమ్మ, వింటున్నారా అందరూ? నా మాట వింటున్నారా? రైట్. ఇశ్రాయేలీల మీదికి మాటికి సిరియా రాజు కాలు దూవుతున్నాడు. కాలు దూవటం అంటే ఏంటి? కయ్యానికి, యుద్ధానికి సై అంటున్నాడు. ఏ రాజు? సిరియా రాజు. ఎవరి మీదికి? ఇశ్రాయేలీల మీదికి. మాటికి వాళ్ళపై యుద్ధాన్ని ప్రకటిస్తూ, ముట్టడి వేస్తూ ఇశ్రాయేలీల సంగతి ఏంటో చూడాలనుకుంటున్నాడు. అయితే ఇశ్రాయేలీల పక్షాన ఒక రాజున్నాడు, ఒక దైవ సేవకుడు కూడా ఉన్నాడు. ఆయన ఎవరు? ఎలీషా. ఎవరండి? ఈ సిరియనులు ఇశ్రాయేలుల మీద యుద్ధానికి రావాలనుకునే ఆ సమయంలో ఇశ్రాయేలుల పక్షాన ఉన్న దైవ సేవకుడు ఎవరు? ఎలీషా ప్రవక్త. ఈ సిరియా రాజు ఇశ్రాయేలుల మీద ఎప్పుడైతే యుద్ధానికి వెళ్దామని అనుకుంటున్నాడో, ముట్టడి వేయాలని అనుకుంటున్నాడో, వెంటనే ఎవరికి తెలియజేస్తున్నాడు దేవుడు?
ఎలీషా ప్రవక్తకి తెలియజేస్తున్నాడు. ఎలీషా ప్రవక్త వెంటనే ఏం చేస్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలు రాజుకి ఇంటిమేషన్ ఇచ్చేస్తున్నాడు. ఇటు సంగతి జాగ్రత్త పడండి, సిరియా రాజు మీ మీద యుద్ధానికి వస్తున్నాడన్న వార్త వెంటనే ఎవరికి తెలియజేస్తున్నాడు ఎలీషా ప్రవక్త? ఇశ్రాయేలు రాజుకు తెలియజేస్తున్నాడు. ఇది సందర్భం. అమ్మ, అర్థమవుతుందా? బోరుగా ఉందా? బోరు ఫీల్ అవుతున్నారా? ఎలీషా ప్రవక్త ఎప్పుడైతే ఇశ్రాయేలు రాజుకు తెలియజేస్తున్నాడో వెంటనే తప్పించుకుంటున్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఆ సిరియా రాజుకి మాటికి దొరక్కోకుండా ఇశ్రాయేలీలందరూ తప్పించుకుంటుంటే కోపం వచ్చేసింది. అసలు ఏంటి, మనం ఇన్ని ప్లాన్లు వేస్తున్నా, ఇశ్రాయేలీలు మన చేతికి చిక్కటం లేదేంటి అని తనకు అంతరంగికులైన వారిని, ముఖ్యులైన వారందరినీ సమకూర్చుకొని అసలు ఏం జరుగుతుంది, మనలో ఎవరో అతనికి వేగుల వారిగా ఉండి వార్తలు పంపిస్తున్నారు. ఎక్కడ వార్తలు అక్కడికి వెళ్ళిపోతున్నాయి. మనం యుద్ధానికి వెళదామని అనుకుంటే అతనికి తెలిసిపోతుంది ఎవరో మనలోనే ఉన్నారు అని. అంటే ఏ ఒక్కరు లేరన్న సంగతి రాజుకు అర్థమైంది. అందులో ఉన్న వాళ్ళు ఒకరు చెప్తున్నారు, అయ్యా మనలో ఉన్న వాళ్ళు ఎవరు ఆ వార్తలు అందించడం లేదు. విషయం ఏమిటంటే అందులో ఇశ్రాయేలుల పక్షాన ఎవరున్నాడు? ఒక దైవ సేవకుడు ఉన్నాడు. అతనికి నీ ఆలోచన అంతా దేవుడు తెలియజేస్తున్నాడు. వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు. నువ్వు యుద్ధం అని ఎప్పుడైతే ఆలోచిస్తున్నావో వెంటనే వాళ్ళ రాజుని ఎలర్ట్ చేస్తున్నాడు ఎలీషా ప్రవక్త. ఇది సంగతి అని చెప్పాడు. ఇప్పుడు వెంటనే రాజుగారు ఏమనుకున్నాడంటే అసలు ముందు ఆ ఇశ్రాయేలు రాజును కాదు, ముందు ఆ ఎలీషాని వేసేసేయండి అంటాడు. ఎందుకంటే మరి ఎవరి వల్ల ఇబ్బంది ఉందో వాళ్ళనే ముందే వేసేయమంటారు కదండి. ఆ ఎలీషా ప్రవక్తను పట్టుకోరండి అన్నారు కదండి. మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని పట్టుకురామంటే పోలీసులు పట్టుకొచ్చేస్తారు, అంతే, అనుమానం ఏమీ లేదు. అధికారం ఎవరిలో ఉంటే ఎవరిదైతే వారి మాట వినాలి. మరి ఇప్పుడు ఎలీషా ప్రవక్తని క్లోజ్ చేయాలని, మూసేయాలని, పట్టుకోవాలని సైన్యంతో దిగిపోయారు. ఈ వార్త వెంటనే రాజుగారికి తెలిసింది. తర్వాత ఎలీషా ప్రవక్త తెలిసింది. ప్రార్థన చేస్తాడు, మొత్తానికి తప్పించుకుంటారు. ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? ఏమని ప్రార్థన చేస్తాడు? చుట్టూ పట్టణం అంతా ముట్టడి వేస్తే దేవుడికి ప్రార్థన చేస్తే గొప్ప సైన్య సమూహం, దేవుడు పక్షాన ఉన్న సైన్య సమూహం అంతా వాళ్ళు ఎంతున్నారు అంతకంటే ఎక్కువ సైన్య సమూహం వీళ్ళకి సెక్యూరిటీగా నిలబడుతుంది. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడు, ప్రభువా వీళ్ళు అంధత్వంలో మిలిగిపోవాలంటే వాళ్ళందరికీ కళ్ళకు మబ్బు కలిగేలాగా చేస్తే నిదానంగా వారందరిని తీసుకెళ్ళి సోమ్రోనులో పడేస్తాడు ఎలీషా ప్రవక్త. ఈ చరిత్ర అంతా ఈ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఓకేనా? ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు ఈ సిరియనులంతా ఇశ్రాయేలుల చేతికి చిక్కారు. మరి శత్రువులు చేతికి చిక్కితే ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? కొట్టి చంపాలిగా. రాజుగారు టెంప్ట్ అయిపోతున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఇశ్రాయేల్ రాజు. చదవండి ఇప్పుడు 20 వచనం నుంచి. అతడు యెహోవా వీరు చూసినట్టు వీరి కన్నులు తెరువమని ప్రార్థన చేయగా యెహోవా వారి కళ్ళను తెరవజేసిన గనుక తాము అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూసి, నాయనా ఎలీషా ప్రవక్త, నాయనా వీరిని కొట్టి చంపుదుమా అని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా అతడు కొట్టవద్దు. మరి ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలా? వీరిని కొట్టవద్దు. ఎవరు చెప్తున్నారు ఈ పరిష్కారం? శత్రువులు చేతికి చిక్కిన తర్వాత కొట్టొద్దని ఎవరు చెప్తున్నారండి? ఎలీషా ప్రవక్త, ఒక దైవ సేవకుడు ఒక రాజుకు సలహా ఇస్తున్నాడు. కొట్టొద్దు, చేతికి చిక్కారు కదని వారిని నువ్వేం చేయొద్దు, వారిని కొట్టవద్దు. కొట్టకోకుండా ఏం చేయాలి మరి? తర్వాత చదువునన్న. నీ కత్తి చేతను, నీ వింటి చేతను నీవి చెరపెట్టిన వారిని కొట్టుదువా, వారికి భోజనం పెట్టించి తిని త్రాగిన తర్వాత
తమ రాజుగారి దగ్గరికి వెళ్ళుదురని చెప్పాను. చూసారండి, శత్రువులు చేతికి చిక్కితే చంపకోకుండా ఏమని చేయమని చెప్తున్నాడు ఎలీషా ప్రవక్త. భోజనం పెట్టించేసి తిని తాగిన తర్వాత మళ్ళీ వారి ఇంటికి వెళ్ళిపోతారు, యజమానుడి దగ్గరికి వెళ్ళిపోతారు. వారిని మీరు ఏమీ చేయబాకండి అని పరిష్కారాన్ని చూపించాడు. ఇంత కయ్యానికి కాలు దువ్వింది ఎవరు? సిరియా రాజే, సిరియా సైన్యమే. మాటి మాటికి ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి రావటానికి సిద్ధపడిన వారెవరు? ఎవరండి? సిరియనులే. ఈ సిరియనులు ఇప్పుడు ఎవరికి చేతికి చిక్కారండి? ఇశ్రాయేలుల చేతికి చిక్కారు. ఇశ్రాయేలుల చేతికి కొట్టి చంపేద్దా? అందరినీ దొరికినట్టు చంపేయద్దు. కానీ ఇలా చంపితే ఈరోజు సిరియనులు మనం చంపుతాం, రేపు సమయం దొరికితే వారు మనల్ని చంపుతారు. ఇలా ఏమైపోతే దేశాల మధ్య శత్రుత్వం అలా పెరిగిపోతూనే ఉంటుంది. అంతే కదండి. రాయలసీమ లాంటి ఫ్యాక్షనిజం ఉన్నటువంటి ప్రాంతాలకు మీరు వెళ్ళండి, ఎవడో ఒకడు దొరుకుతాడు, వాడిని చంపుతాడు. ఇప్పుడు వాడిని చంపినటువంటి బ్యాచ్ని చంపడానికి వెనకాల నుండి స్కెచ్లు వేస్తుంటారు కొంతమంది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తుంటారు. వీళ్ళని చంపడానికి వాళ్ళని చంపడానికి వీళ్ళు, అలా తరతరాలు చంపుకుంటూ వస్తున్నారు. శత్రువులు చచ్చిపోతున్నారు కానీ శత్రుత్వం మాత్రం సావటం లేదు. కాబట్టి ప్రతిదానికి పరిష్కారం దేవుడు చెప్పాలి, దేవుడు తరపునున్న దైవ సేవకుడు చెప్పాలి. అందుకే శత్రువులు చేతికి చిక్కిన చంపొద్దు, ఏం చేయొద్దు. వాళ్ళు కడుపార తిన్నట్లు వారికి భోజనం పెట్టండి, తిని తాగేసి చక్కగా వారి ఇంటికి వెళ్ళిపోతారు. ఏం పరిష్కారం చూపించాడండి. సిరియా రాజు చేసిన పనికి ఇశ్రాయేలు రాజు దైవ సేవకుడు చెప్పిన మాటని విని ఏం చేశాడో చూడండి. వారు తమ ఖడ్గములు నాగటి నక్కులుగా చేసుకుందరు అని ప్రవచనం ఉంది చూసారా. తమ ఈటెలను మచ్చు కత్తులుగా చేసుకుందరు. వారు యుద్ధానికి వెళ్ళరు, యుద్ధం చెయ్యరు, యుద్ధం నేర్చుకోరు, యుద్ధాన్ని మాన్పించేస్తాను అని ఏ రోజైతే సంఘములో ఉన్నవారు ఎలా ఉండాలని దేవుడు ప్రవచనం ఎత్తి చెప్పించాడో అది మచ్చుకగా ఇశ్రాయేలు సమాజంలో ఒకరోజు చేసి చూపించాడు. చూడండి, దేవుడు శత్రువులందరి చేతికి చిక్కిన వారికి భోజనం పెట్టి పంపించమన్నాడే తప్ప వారిని ఏం చేయొద్దన్నాడండి. ఇప్పుడు రాజు చూడండి, ప్రవక్త చెప్పిన ప్రకారంగా రాజు ఏం చేశాడట? వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరిచి, ఇక్కడ ఆగండి, ఏం సిద్ధపరిచాడట వాళ్ళ కోసం? మీరు మర్చిపోతున్నారు అసలు పదాన్ని. విస్తారమైన, నాకు తెలిసి విస్తారమైన భోజన పదార్థాలు అంటే అసలు భూమి మీద ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అన్ని ఐటమ్స్ పెట్టారు వాళ్ళకి. మీకు అర్థమైందా? తెల్లోడు కావాలంటే తెల్లోడు, నల్లోడు కావాలంటే నల్లోడు. నీకేం కావాలరా? నేను నాన్ వెజ్ తిన్నాయ్యా. అరే వీడికి ఆకుకూర దుంపలతో చేసిన కర్రీ. నీకేం కావాలరా? నాకు పెద్దవి కావాలరా. అరే పెద్ద అట్రా వీడికి, అది ఇచ్చేసేయండి వీడికి. నీకేం కావాలా? ఇలా వచ్చినటువంటి శత్రువులైన ఆ సిరియనుల సైన్యంలో ఉన్న వారందరికీ విస్తార భోజన పదార్థాలను సిద్ధం చేశారట. అప్పుడు విస్తార భోజన పదార్థాలు వాళ్ళంతా ఏం చేశారు? బాగా తిన్నారు. అది అర్థం, అన్నపానాలు పుచ్చుకున్నారంటే. అర్థమైందండి? బాగా తిన్నారు. తిని ఇక రాజుగారికి సెలవు ఇచ్చారు. ఇక రాజుగారికి యుద్ధానికి వచ్చారు వీళ్ళు, అసలు యుద్ధానికి వచ్చారు. కానీ ఇప్పుడు పోయే ముందు ఎవరికి చెప్పిపోతున్నారు? రాజుగారు, ఇశ్రాయేల్ రాజుగారు చెప్తున్నారు, రాజుగారు థ్యాంక్ యూ, ఏం భోజనం పెట్టావు, ఏదో యుద్ధం అనుకొని వచ్చాము. ఇక్కడ ఏ యుద్ధమో మాకు అర్థమైపోయింది. ఇక్కడ భోజన యుద్ధం ఉంటుందని మేము అనుకోలేదయ్యా. యుద్ధానికి వచ్చిన మాకు ఎంత చక్కని విందు ఏర్పాటు చేశారంటయ్యా. కానీ యుద్ధం వారికి ఆలోచన లేదు, వీరికి ఆలోచన లేదు. చక్కగా పోయే ముందు బాయి చెప్పి వారు ఏం చేశారట? మళ్ళీ యజమాని వద్దకు పోయిరి. తర్వాత చూడండి వాక్యం, అప్పటి నుండి, ఆ మాట అండర్లైన్ చేయండి, అప్పటి నుండి
సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశము మీదికి ఆ యుద్ధానికి కయ్యానికి కాలు దువ్వటం మానివేసిరి. దిస్ ఈజ్ బైబిల్. చూసారా? నీ శత్రువు ఆకలి గని ఉంటే అతడికి ఏం పెట్టాలి? అన్నం పెట్టాలి, భోజనం పెట్టాలి. అలా పెట్టి చూపించి యుద్ధానికి వచ్చిన వారిని మార్చి చక్కగా థ్యాంక్స్ చెప్పేలా చేసుకొని పంపించేశాడు ఇశ్రాయేలు రాజు. ఇలా చేయటానికి వెనకాల ఎవరున్నారు? ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఎలీషా ప్రవక్త వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. చూసారా? అంటే ఇప్పుడు సిరియనులకి ఇశ్రాయేలులకు మధ్య ఉన్న శత్రుత్వం చచ్చిందా? ఆ దండిగ రావటం మానేసిందా? మానేసిందే. దిస్ ఈజ్ బైబిల్. చూడండి, ఇశ్రాయేలీల తట్టు సిరియనుల దండు రావటం, యుద్ధానికి రావటం ఏం చేశారట? మానేశారట. అంటే ఇశ్రాయేలులకి సిరియనులకు మధ్య ఉన్న శత్రుత్వం ఆ సమయానికి తాత్కాలికంగా చచ్చిపోయింది. తెలుసండి? తాత్కాలికంగా చచ్చిపోయింది. ఆ రాజు కాలం వరకు చచ్చిపోయింది. కాబట్టి అంటే శత్రుత్వాన్ని చంపే ఆయుధంగా దేవుడు క్రైస్తవులకు ఏమిచ్చాడు? ఏమిచ్చాడమ్మా? ఏమిచ్చాడు? ఏంటంటే మాట్లాడరు. శత్రుత్వాన్ని చంపే ఆయుధంగా దేవుడు మన చేతిలో ఏం పెట్టాడు? బైబిల్ ద్వారా ఏం చేయమని చెప్తున్నాడు? శత్రుత్వాన్ని చంపే ఆయుధం భోజనం అండి. మీకు అర్థం అవ్వట్లేదండి. ఎవడైనా ఇంటికి కోపంతో వచ్చినప్పుడు ఇంట్లో పిలవండి. చాలా కోపంగా ఉన్నారట, మిమ్మల్ని చూస్తుంటే చాలా కోపంగా ఉన్నారని నాకు అర్థమవుతుందండి. ఒకసారి ఇలా కూర్చోండి. కూర్చోండి. మీరు వస్తారని మాకు తెలియదు, కానీ ఇప్పుడే ఇంట్లో బిర్యానీ వండేవండి. మీ కోపం అంతా తర్వాత తీర్చుద్దు, కానీ ముందు బిర్యానీ తినండి. నిజం. కోపం అంతా ఏమైంది తెలుసండి? చల్లారిపోయింది. ఇంట్లో తిన్నవాడండి ఇంటికెళ్ళి, ఒక వ్యక్తి ఇంటికెళ్ళి భోజనం చేసిన వాడు ఆ ఇంటికి కీడు చెయ్యడు. చేశాడు అంటాడు, పుడుగులు పడిపోతాడు. ఎంతకంటే నేను చెప్పనేగా. వాడు ఏమైపోతాడు? అన్నం పెట్టిన వాడికి కన్నం పెట్టేవాడు ఎవడైనా ఉన్నాడంటే, అన్నం పెట్టేవాడికి సున్నం పెట్టేవాడైనా ఉన్నాడంటే వాడికి దారుణమైన శిక్షే ఉంటుంది. నిజమండి. కాబట్టి ఎంత పేదవాడైనా, ఎంత ధనికుడైనా, ఎంత పేదవాడైనా శత్రుత్వాన్ని చంపటానికి దేవుడు వాడమన్న ఆయుధం భోజనం. అందుకే అన్నాడండి. అర్థం కాలేదండి, ఆలోచించకే ఎవరికి. ఏమని? నీ శత్రువు ఆకలి కొని ఉంటే పెట్టు, భోజనం పెట్టు అన్నాడు. ఎందుకన్నాడు? ఆ శత్రుత్వం అతనిలో చచ్చిపోద్ది గనుక. నీకు అర్థమైందండి? దప్పికొని ఉంటే దాహం ఇమ్ము. చూసారండి? అంటే ముందు శత్రుత్వాన్ని చంపాలి, శత్రుత్వాన్ని చంపాలి, శత్రుత్వాన్ని చంపాలి. భోజనంతో, పానముతో వాడిలో ఉన్న శత్రుత్వాన్ని చంపితే ఆ తర్వాత ఒకవేళ వాడు కీడు చేశాడా, ఇప్పుడు వాడి పని అయిపోద్ది. వాడి పని ఎవరు చూసుకుంటారు? ఏమంటున్నాడు చూడండి, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 20. అట్లు 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 అంటే ఏంటి? ఈ అట్లు కాదు. ఏ అట్లు? దేవుడు చేసి చెప్పినట్లు చేసిన ఎడల ఆడి తల మీద నీవు నిప్పులు కుప్పగా పోయేదు. అంటే నిప్పుల కుంపటి తీసుకెళ్ళే వాడి నెత్తిన పోస్తే ఏమైపోతాడు? వాడు తగలబడిపోతాడు. నిజంగా కరిగిపోయాడా బతుకుతాడు, లేదంటే ఆ నిప్పుల కుంపటి వాడిని ఏం చేస్తుంది? తగలపెడుతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, శత్రుత్వాన్ని చంపటానికి దేవుడు చూపించిన ఒక చక్కని పరిష్కారం తెలుసండి. మీకు అర్థం కావడానికి కొన్ని ఉదాహరణలు చెప్తానండి. ఇప్పుడు ప్రపంచంలో సుమారు ఒక 200 దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశాల అధినేతలు
అంటే మన భారతదేశానికి ప్రధానమంత్రి మోడీ గారు, ఇంకొక దేశానికి ఒక అధినేత ఉంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ కొన్ని దేశాల స్నేహ బంధాలను నిర్మించుకోవటం కోసం వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా చేసేది ఏంటో తెలుసా అండి? చక్కని డిన్నర్ ఏర్పాటు చేస్తారండి. ముందు సిట్టింగే. శత్రువు ఒకరిని చంపటానికి చేసేది కూడా సిట్టింగే. సిట్టింగ్ అంటే తెలుసు కదా. అరే ఎక్కడున్నారా, ఫలాని ఏంటిది, ఫలాని బార్లో సిట్టింగ్ వేసాం, అక్కడికి వచ్చారా అంటాడు. ఈ బార్లో సిట్టింగ్ ఏంటి? ఇది ఆ సిట్టింగ్, లేపే సెట్టింగ్ అనమాట. అని వాడికి వచ్చే ప్లాన్ అంతా అక్కడ రెడీ చేద్దామని ఏ పనికి మాలిన కార్యక్రమాలైనా సరే బార్ షాప్లోనే ప్లాన్ గెయిన్ అంతా జరుగుతుందండి. ఎందుకంటే ఎక్కడో సీక్రెట్గా మీట్ అయ్యారంటే మొత్తం బుక్ అయిపోతారు, ఏం మాట్లాడుకున్నా అర్థం. అదే బార్ షాపులో అయితే, లేదంటే ఒక రెస్టారెంట్లో అయితే ఎవడెవడో వచ్చేస్తాడు, ఎందుకు వచ్చాడు ఎవడికి తెలీదు. కాబట్టి అక్కడ మీట్ అవుతారు, అక్కడ మీట్ అయ్యి కూర్చుంటారు, సిగరెట్ వెలిగిస్తాడు, ఫుల్ బాటిల్స్ అక్కడ పెడతారు, మంచి భోజనం తీసుకొచ్చుకుంటారు, కూర్చుంటారు. ఇప్పుడు ఒకడి గురించి ఒకరి లేపటం కోసం స్కెచ్ చేస్తారు. లేపటానికి అదే సిట్టింగు. ఆ శత్రుత్వాన్ని చంపాలన్నా కానీ అదే సిట్టింగ్. అందుకని బైబిల్లో రాయబడిన మాట, జనులు తినుటకు తాగుటకు కూర్చోండి. చూసారండి, తినేటప్పుడు తాగేటప్పుడు ఏం చేయాలరా? ఏం చేయాలి? ఏటంటే స్పందించరు. ఏం చేయాలి? తినేటప్పుడు తాగేటప్పుడు కూర్చోవాలి. ఈ జ్ఞానం ఎవరికుంది? ఈ జ్ఞానం ఎవరికుంది? ఇశ్రాయేలీయులకు ఉంది, మన పితరులకు. నిజమండి. ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి జ్ఞానం ఏంటంటే తినేటప్పుడు తాగేటప్పుడు కూర్చోవాలి, తిన్నది ఎరగాలంటే లేచి డ్యాన్స్ చేయాలి. ఇది వారి జ్ఞానం. వీళ్ళు ఎప్పుడైతే తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారో, వీళ్ళు ఆట 1 స్టార్ట్ చేస్తే ఆయన ఆట 100 స్టార్ట్ చేశాడు. ఎవరు? దేవుడు. అప్పుడు లేపాడండి అందరినీ. ఏమండి, ఎంత తిన్నా మాట్లాడండి దేవుడు. నువ్వు ఎంత తింటావో తిండిపోతా తిను మూల బజ్జో మాట్లాడ్డా ఆయన. లేచి స్టెప్పులు వేసావారా చచ్చిపోతారా నా చేతిలో. లేచి స్టెప్పులే. డ్యాన్స్ అంటే మహా చిరాకండి. తిండిపోతువై ఉంటే కత్తి పెట్టుకోమన్నాడు. కానీ దేవుడు ఎంత మంచివాడు అంటే, ఏమండి, మన పిల్లలు తిండిపోతులు, కడుపున పుట్టిన పిల్లలు తిండిపోతులు కూడా ఉంటారు. తింటున్నా కొంచెం అసహ్యం అనిపించిన, నా కొడుకేగా తినలేను అనుకుంటాం, నా కూతురేగా తినలేను అనుకుంటాం. కానీ ఆట మొదలెడితే మాత్రం మనమే ఊరుకోం. దేవుడు ఊరుకుంటాడా చెప్పండి? కాబట్టి భోజనం అనేది శత్రుత్వాన్ని చంపే ఆయుధం. నిజంగండి, యేసుక్రీస్తుకి ఈ విషయం తెలుసు గనక యేసుక్రీస్తు లార్డ్ సప్పర్ అనే ఒక ప్రోగ్రాం పెట్టాడు. లార్డ్ సప్పర్ అంటే ఏంటంటే అది చివరి రాత్రి భోజనం. చివరి రాత్రి, చివరిలో ఏముంది? భోజనే ఉంది. అంటే యేసుక్రీస్తు అప్పగించబడటానికి మునుపు లాస్ట్ మీటింగ్. ఏ మీటింగ్ అది? చివరి రాత్రి భోజనం. అందులో ఎవరున్నారు? ఒక పర్సన్ ఉన్నాడా లేదా? యేసుక్రీస్తుకి పర్సన్ ఉన్నాడా లేదా? అందరికీ ఆ ప్రభురాత్రి భోజనంలో అందరికీ భోజనం పెట్టాడు. వాళ్ళ పాదాలు పట్టుకొని పాదాలు కడిగాడు. ఏమండి, ఆ ప్రోగ్రాం వల్ల కనీసం వాడు ఇస్కరియోతు యోధ మారతాడేమో అని ఆశపడ్డాడు. శత్రువు మీ పక్కనున్న దయచేసి వాడిని మీరు తృణీకరించమాకండి. మనకున్న జబ్బు ఏంటంటే, ఆడి వల్ల నష్టం ఉందని మనకు తెలిసిందనుకో, వాడిని కిలోమీటర్ దూరాన్ని పెడతాం ముందు. మనం అంత మంచి వాళ్ళం. మనం ఎంత దూరాలు పెడతాం? కిలోమీటర్ దూరం. అయ్యేవాడు అంత జాగ్రత్తగా ఉన్నాడు, సరిగ్గా మాట్లాడు, ఆ సంగతి నీకు తెలియదు, ఇలాంటి వాళ్ళం మనం. కానీ యేసుప్రభు వారు అప్పగించేవాడిని ఏం చేశాడమ్మా? పక్కనే. అది యేసుకి మనకి ఉన్న తేడా. మనం ఏం చేస్తాం? మనకెవడైనా వెన్నుపోటు పొడిచేవాడు ఉన్నాడు అనుకో, ముందు ఆడికే గట్టిగా ఎన్నుపోటిచ్చి పక్కకు దూసేస్తాం మనం. అది కాదండి, నిన్ను అప్పగించేవాడని తెలిసిన నీ పక్కన తిప్పుకోవటమే నిజమైన క్రీస్తు ప్రేమ.
అది ఎవరు చేసి చూపించారు 3.5 సంవత్సరాలు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈ 12 మంది కంటే వాడికే ఎక్కువ ఆధిక్యతనిచ్చాడు. ఇచ్చాడా లేదా? క్యాష్ బ్యాగ్ ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? క్యాష్ బ్యాగ్ ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తామండి మనం. కానీ ఎవరికి ఇచ్చాడు? చూసారా ఎంత ప్రేమించాడో. ప్రేమ విందులో పాలు పంపులు ఇచ్చాడు. అపోస్తులుడుగా పాలిభాగస్తుని చేశాడు. క్యాష్ బ్యాగ్ వాడి చేతికే ఇచ్చాడు. ఎక్కడా తక్కువ చేయలే. ఎందుకంటే వాడిలో ఉన్నటువంటి ఆ ద్వేషం, ఆ చెడు స్వభావం వాడిలో చచ్చిపోవాలని ఎంతో ప్రయత్నించాడు యేసుక్రీస్తు. నేనేం చెప్తున్నానంటే మీకు, దేవుడు శత్రుత్వాన్ని చంపటానికి భోజనమైన ఆయుధం ఇచ్చాడు. కానీ ఆ భోజనం అనే ఆయుధం ద్వారా కొంతమందికి మనం శత్రుత్వాన్ని చంపగలము. వారిలో ఉన్న శత్రుత్వాన్ని చంపగలం. కానీ అందరి వలన అది సాధ్యమయ్యేది కాదు. అది దేవుడు చూపించిన పవిత్రమైన పరిష్కారం. కానీ అన్ని ప్రేమ విందుల్లో పాల్గొని అన్ని సంవత్సరాలు సువార్తలో పాలిభాగొస్తున్నాయి. వాడిలో యేసుప్రభు మీద ఆ ద్వేషం, ఆ పగ, అప్పగించాలన్న ఆలోచన వాడికి పోలేదంటే ఇది కూడా వాడికి పని చెయ్యదని మనకు అర్థం కావాలి. అలాంటి వాడి చావు ఘోరంగా ఉంటుందన్నది కూడా మనకి ఇస్కరియోతు యూదా చరిత్ర చదువుతుంటే మనకి అర్థం అవుతుంది. ఆలోచించండి. కాబట్టి శత్రువుని చంపటం కాదు, ముందు శత్రుత్వాన్ని చంపాలి. ఆ తర్వాత శత్రువుని మనం చంపాలి. శత్రువుని మనం ఎలా చంపగలం అంటే, ఈ భోజనం పెట్టి వాడిలో శత్రుత్వాన్ని చంపితే వాడు మారతాడు. వాడు శత్రువు కాదు, ఇక మనకి వాడేమైపోతాడు? మిత్రువు. అంటే శత్రువును చంపినట్లే శత్రుత్వాన్ని కూడా చంపినట్లే. ఒకవేళ వాడు మారలేదా, వాడి నెత్తిన మనం ఏం పోసాం? నిప్పుల గొప్పగా పోసాం. దానితో వాడు తగలబడిపోతాడు. అందుకే చెప్పాడు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఒకసారి మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17 నుంచి మనం చదువుకుందాం. చూడండి ఏమంటున్నాడో. సంఘములో ఉన్నవారు, దేవుని రాజ్యంలో ఉన్నవారు ఎలాంటి భావాలతో, ఎలాంటి స్వభావాలతో దేవుడి సంఘంలో ఉండాలో ఈ మాటలు పౌలు గారు రాస్తున్నాడు. ఏమంటున్నాడు? మనుషులందరి దృష్టికి యోగ్యమైనది ఏదో అది మీరు చేయండి. ఆలోచన కలిగి ఉండండి. సఖ్యమైతే మీ చేతనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నించండి. అందరితో, శత్రువు అని చూడమాకండి, మిత్రుడు అని అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. తర్వాత ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగ తీర్చుకున్నట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆకలిగొని ఉంటే భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. కీడు వలన మీరు అతన్ని జయించక మేలు చేత కీడులో ఉన్నవాడిని జయించండి. మేలు చేసి జయించండి. మేలు చేసి కీడులో ఉన్నవాడిని జయించండి. మేలు చేత జయించండి. కత్తులతో యుద్ధం చేసి జయించటం కాదు, పగతో ద్వేషాలతో జయించటం కాదు, అధికారాలతో జయించటం కాదు, మేలుతో అతనిని జయించండి, కీడును జయించండి. తర్వాత అయిపోయింది. ఇంకొక మంచి మాట ఉంటుందండి, చూడాలి మీరు. ఏమండి? చాటున ఇచ్చే బహుమానమట క్రోధాన్ని చంపుతుందటండి. సామెతల గ్రంథంలో ఉంటుంది. ఒక్కసారి సామెతల గ్రంథము చాటున ఇచ్చు బహుమానము 21వ అధ్యాయము 14వ వచనం. చాటున ఇచ్చు బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. ఇది దేవుడు చూపిస్తున్న పరిష్కారం. కోపంతో ఉన్నవాడికి ఏం చేయమన్నాడు? బహుమానాన్ని ఇవ్వమన్నాడు. క్రోధం కలిగిన వాడికి ఏం చేయమంటున్నాడు? వాడి ఒడిలో ఏమయ్యాలట? కానుక.
ఏమండి, బైబిల్లో శత్రుత్వాన్ని, శత్రువుని, కోపాన్ని, క్రోధాన్ని చంపటానికి ఎంత చక్కని మాటలు ఉన్నాయి చూసారా? ఎంత చక్కని మాటలు ఉన్నాయి చూసారా? పగలతో, ద్వేషాలతో మనం సాధించేది ఏమీ లేదు ప్రియులారా. సాధ్యమైతే మేలు చేయాలి, సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండాలి, సాధ్యమైతే సంపాదించుకోవాలి నలుగురిని, సాధ్యమైతే ప్రేమను పంచుకోవాలి, సాధ్యమైతే ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకోవాలి. అంతే తప్ప పగలతో, ద్వేషాలతో ఏమండి సాధించేది భూమి మీద ఏమీ లేదు. పగతో జీవించేవాడు ఆ పగతోనే మరణిస్తాడు. కత్తితో జీవించేవాడు కత్తితోనే మరణిస్తాడని యేసుక్రీస్తు చెప్పలేదా? పగతో జీవించేవాడు నిజంగా అండి, మన మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మన మైండ్ చాలా బాగుంటుంది. మన మనసులో ద్వేషం, పగ, క్రోధం, ఏమండి ఈ కోపం, ఈ పగ ఇవన్నీ నిండిపోయి ఉంటే మన మనసు కూడా పొల్యూట్ అయిపోతుందండి. దీని వలన మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది, తెలుసా మీకు? కాబట్టి మనసు ఎప్పుడు నెమ్మదిగా ఉంటుందో మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈ పగలు, ఈ ద్వేషాలతో మీరు సాధించేదేమీ లేదు. పగలతో, ద్వేషాలతో బ్రతికేవాడు తొందరగా చచ్చిపోతాడు. పగతో జీవించేవాడు పగతోనే మరణిస్తాడు. ఈరోజు మనం ఏ మార్గాన్ని అయితే ఎంచుకుంటామో అదే మార్గంలో చచ్చిపోతాం మనం. ఈరోజు మనం ఎంచుకున్న మార్గానికి ప్రతిఫలం మనం అనుభవిస్తాము. ఈరోజు మనం పగనే విత్తనాన్ని వేస్తే ఇదిగో దానికి ప్రతిఫలం కూడా పంటను అదే మనం కోస్తాం. ఏదాంటిది విత్తుతామో అదే మనం కోస్తాం. ఈరోజు మంచిది మనం విత్తితే రేపు మంచి పంటను కోస్తాం. మంచి భవిష్యత్తు మనందరికీ బాగుంటుంది. కాబట్టి చాటును ఇచ్చే బహుమానం కోపాన్ని ఏం చేస్తుందట? చల్లారుస్తుంది. ఒడిలో వేయబడిన కానుక, ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధాన్ని కూడా ఏం చేస్తుందట? శాంతపరుస్తుందండి. కాబట్టి భోజనం బహుమానం, కానుక క్రోధాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని లేదంటే శత్రుత్వాన్ని చంపే ఆయుధాలుగా దేవుడిచ్చినట్టుగా మనకు బైబిల్ చెబుతున్న సాక్ష్యం. యుద్ధాలు చేస్తారా? చేయండి. ఎంత యుద్ధాలు చేస్తారు? ఎన్ని చేస్తారు? చూడండి, ఎంతోమంది యుద్ధాలు చేసి వారు ఎంతోమందిని జయించారు. ఎవరో ఒకరి చేతిలో ఓడిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. ప్రపంచాన్ని ఏలిన రాజులే కాలగర్భంలో కలిసిపోయారు. వారి శిలలున్నాయి, వారి కోటలున్నాయి తప్ప వారు ఇక్కడ లేరు. చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ప్రేమతో ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు యేసుక్రీస్తు. ఆయన చేతిలో కత్తి లేదు, ఆయన చేతిలో డాలు లేదు, ఆయన చేతిలో ఈట లేదు, ఆయన చేతిలో ఏమీ లేదు. ఆయన దగ్గర ఉన్నది ఒకే ఒక్కటి, ప్రేమ. ఆ ప్రేమతో సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈరోజు వరకు అది విస్తరిస్తూనే ఉంది. ప్రేమ సామ్రాజ్య చక్రవర్తిగా యేసుక్రీస్తు మిగిలిపోయారు. ద్వేషాలతో, పగలతో సాధించి ఏదో లోకంలో ఉన్నది సాధించారు. ప్రేమతో అనేక మందిని సంపాదించుకొని అందరి హృదయాలలో మిగిలిపోయాడు. చిరస్మరణీయంగా ఆయనే వన్ అండ్ ఓన్లీ ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మనం కూడా ఆయన త్రోవలో నడిస్తే బాగుంటుంది. భోజనం పెట్టి శత్రుత్వాన్ని చంపండి, బహుమానం ఇచ్చి క్రోధాన్ని చంపండి, కానుకిచ్చి క్రోధాన్ని చంపండి. ఇలా వాక్యం చెప్పిన ప్రకారంగా మీరు చేయండి. దయచేసి తొందరపడి ఎవరు నిర్ణయాలు తీసుకోమాకండి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే రేపటి దినాన్ని మీరే బాధపడాల్సి వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు, తొందరపడి మాట్లాడటం, ద్వేషం, పగ ఇవన్నీ విడవండి. శాంతి కలిగి బ్రతకండి, దేవుడి మార్గంలో నడవండి. ఇదే దేవుని యొక్క సంఘానికి దేవుడు నిర్దేశించిన మార్గం. అటివారిగా మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ చక్కని నాకు అవకాశం ఇచ్చిన మరి ప్రిన్సిపల్ ప్రభాకర్ రావు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రేమగల తండ్రి, మీకే వందనములు, స్తోత్రములు. మీ మంచి మాటలు మీ పిల్లలకు చెప్పారు, నాకు తెలిసినవి మీ పిల్లలకు చెప్పారు. శత్రుత్వాన్ని చంపే ఆయుధం
భోజనం. భోజనం. ఒకరోజు ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలీయులకి నేర్పించాడు. అది యేసుక్రీస్తు నేర్పించాడు మాకు. అదే రాజులను శాంతపరిచేది, కోపంగా ఉన్న వారిని శాంతపరిచేది, క్రోధంగా